పనులన్నింటినీ నేను ఇందాక మీకు వివరించాను, సాక్ష్యాలతో కూడా చెప్పాను. కాంపెన్సేషన్ కానించి అన్నీ అవన్నీ నా పనులని చెప్పుకుని డబ్బా కొట్టుకుని ఏసీ రూముల్లో కూర్చుంటా. నాకేం పని అవసరం లేదు. ప్రజల సమస్యలతో పట్టదో. నేను ఢిల్లీలో గోల్ఫ్ ఆడుకుంటాను, నేను గోల్ఫ్ టోర్నమెంట్లు వెళ్తాను, హైదరాబాద్లో గోల్ఫ్ ఆడుకుంటాను అని మాట్లాడే నీ వ్యక్తిత్వం, నీ నైజం ఇవాళ విజయవాడ ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు మీట్ ది ప్రెస్లో మొత్తం నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఏ రోజు దానికి ఒక్కదానికి కూడా నువ్వేం చేసావో ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. అన్నీ పర్సనల్ క్వశ్చన్లే. కారు నెంబర్ల గురించో, కారు స్టిక్కర్ల గురించో, అంతేకాకుండా కేసుల గురించో చెప్పావు. తీసుకురా ఆధారాలతో. దీని ప్రతి దానికి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. నాకు ఈ కాదు ఇంపార్టెంట్, నాకు ప్రజల సమస్యలు ఇంపార్టెంట్. తెలుసుకో, ప్రజా జీవితంలో ఉన్నాం. మనకి పర్సనల్ ఎజెండా కాదు, ప్రజా సమస్య. ఏమి చేయబోతున్నానో, ఏమి చేయాలో నేను క్లియర్గా వివరించాను. నువ్వు మీట్ ద ప్రెస్లో ఒక్కదానికి చెప్పావా? ఏం చేశావు, ఏం చేయబోతున్నావు అనేది చెప్పావా? ఎంతసేపు ఎదుట వ్యక్తులని విమర్శించటం, ఎంత వేరు ఎదుటి వ్యక్తులను విమర్శించి లబ్ధి పొందాలనుకుంటాం. గత 2 ఎలక్షన్లోనూ ఇదే విధంగా జరిగింది. వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పలేదు కదా అని అనుకున్నావు. వాళ్ళు ఇచ్చిన నోటీసులకి నువ్వు ఎవడి కాళ్ళ మీద పడి ఆ నోటీసులు పీవీపీ దగ్గర విరమించుకున్నావు కూడా అందరికీ, విజయవాడ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నా, నువ్వు ఏం చేయబోతున్నావు, నువ్వు ఏమి చేసావు, దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రెస్ ముందుకు రా. ఏ రోజు కనకదుర్గం ఫ్లైఓవర్ అంటావు, అది మా సృష్టి. అన్నిటికన్నా ముఖ్యంగా రతన్ టాటా ట్రస్ట్ ఇచ్చానంటావు. మీరు గుర్తుంచుకోండి, 2014లో రతన్ టాటా వారు 2017లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు కాబట్టి నా టాటా ట్రస్ట్ క్యాపిటల్ నగరమైన విజయవాడ నగరంలో పెడుతున్నాను అని చెప్పి వెళ్ళారు. చెప్పి వెళ్ళినాక రతన్ టాటా ట్రస్ట్ 2019 వరకు పనిచేసింది. మరి నువ్వు తెస్తే 19 నుంచి 24 దాకా నువ్వే కదా ఎంపీ. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే రతన్ టాటా ట్రస్ట్ కూడా వారి సేవలు ఇక్కడి నుంచి విరమించుకున్నాయా లేదా? అటువంటి సమయంలో మరి నువ్వే కదా ఎంపీవి. మరి నువ్వు తెస్తే ఏమైపోయింది 2019 నుంచి 23 దాకా టాటా ట్రస్ట్ అని నిన్ను ప్రశ్నిస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఒకటి అడుగుతా, 9 సంవత్సరాల 9 నెలలు నీకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు. నీకు పదవి రాదనంగానే ఆయన దయ్యం అయిపోయాడు. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కుటుంబం పూజలు చేశాం అని చెప్పి తాళ్ళు కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి మీరు అందరి ముందు తాళ్ళు కట్టి పూజలు చేశామని చెప్పింది నిజం కదా? కొంతమంది వ్యక్తులు అయితే నీ కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవ్వగానే నీ ఆఫీస్ ముందు కూడా ఏడ్చేశారు, బోర్ని ఏడ్చేశారు. ఇవన్నీ మన చిరంజీవి గారు గొప్ప నటుడు, వారిని కూడా దాటేద్దామని నటన నీది. నువ్వు ఏ విధంగా ప్రధానమంత్రిని విమర్శించావో నీకు తెలుసు, ఏ విధంగా పొగిడావో కూడా తెలుసు. నీకు మళ్ళీ పై లాంగ్వేజ్ అపరిచితుడు క్యారెక్టర్ నా దగ్గర లేదు, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. అన్నిటికన్నా ఇవాళ విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను, మన కలల రాజధాని అమరావతి. ఇవాళ వచ్చి ఏమంటావా నువ్వు? అమరావతి వద్దంటావా? అసలు ఏం ధైర్యమయ్యా నువ్వు చూసుకుని చేసేది? అంటే మా విజయవాడ, మా ఆంధ్ర ప్రాంత ప్రజల కలల రాజధాని అయిన అమరావతి వేస్ట్ అని చెబుతావా? చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో చెప్పానంటావా? మరి ఎందుకు చెప్పలేకపోయావు ఇంతవరకు? పబ్లిక్లో ఎమ్మడబడి తన్నేవాళ్ళు, ఎలక్షన్లు వచ్చినాయి కదా అని ఊరుకున్నారు. ఇవాళ మా కలల రాజధాని అమరావతి వద్దన్న నువ్వు ఇవాళ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి నుంచడానికి ఒక అర్హుడువా అని అడుగుతున్నా. మా పిల్లల భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది, మా రాష్ట్ర భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది, మన అందరి సంక్షేమం అమరావతి మీద ఆధారపడి ఉంది. రేపు సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అయిన అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండమైన రాజధాని అమరావతిని అక్కడ నిర్మించబోతున్నాం. మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వం ఉన్న ముందు ఎజెండా. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు జగన్ రెడ్డి ఎందుకు కాకపోయా? ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరిలో డిఎస్సి రిలీజ్ చేస్తాను. ఒక్క డిఎస్సి రిలీజ్ చేయలే. పిల్లలు ఒక్కళ్ళకి ఉద్యోగాలు రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. నువ్వు అక్రమ సంపాదన ఈడీ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దుదామని చూశాడు. ఆ హత్యా ప్రయత్నం కేసులో కూడా పోలీస్ వెరిఫికేషన్ ఇంట్రాగ్రేషన్ కూడా చేయలేదు. మేమందరం ఒకటే గుర్తుంచుకోండి, విజయవాడ నగర ప్రజలు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం. మేమందరం చంద్రబాబు నాయుడు గారి వారసులుగా గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే
ఆయన వారసులుగా మేము అభివృద్ధిని కాంక్షిస్తాం, సంక్షేమాన్ని కాంక్షిస్తాం, మన పిల్లల భవిష్యత్తును కాంక్షిస్తాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు ఉండే విధంగా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాం. అంతేకాకుండా వాళ్ళు జగన్ రెడ్డి వారసులు. వాళ్ళకి తెలిసింది విధ్వంసం, మనుషుల మీద దాడి, ఆడవారు మనుషులు లేని సమయంలో ఆడవారు పిల్లలు ఉన్న ఇళ్ల మీద దాడి, పార్టీ ఆఫీసుల మీద దాడి. అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల కళ్ళు కూడా పోయినాయి. మీరు గుర్తుంచుకోండి, కళ్ళు కూడా పోయినాయి. అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజు ఇతను పరామర్శించలేదు. ఇన్ని దాడులు జరుగుతున్నా ఒక్క ఇంటికి వెళ్ళి ఎందుకు దాడి జరిగింది అని ప్రశ్నించిన పాపాను కూడా పోలే ఇటువంటి వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కోవర్ట్ ఆపరేషన్ చేసావు. నీ కోవర్ట్ ఆపరేషన్ల వల్లే ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారికి రావాల్సిన బెయిల్ లేట్ అవడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం. ఏ రోజు మా నాయకుల్ని విమర్శించడమే తప్పితే వైసీపీ నాయకులు విమర్శించాలా. అందుకే మా నాయకులు కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్పారు. ఇక మేమందరం ఒకటే కోరుకుంటున్నాం.